స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిపుచ్చుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మోపిదేవి తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్ అన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిపుచ్చుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మోపిదేవి తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని మొరకనపల్లి గ్రామంలో దాతల సహకారంతో నూతన శ్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి పనులను గ్రామస్తులతో కలిసి హరిహరనాథ్ పరిశీలించారు. దాతల అభివృద్ధి పనుల వివరాలను తహసీల్దార్ కు పిఏసిఎస్ చైర్మన్ ఎర్రంశెట్టి సుబ్బారావు వివరించారు. కేవీఎన్ కాలేజీ ఏవో వంగల నారాయణరావు, మోపిదేవి పంచాయతీ ఉప సర్పంచ్ కోనేరు సుందర్ సింగ్ల సహకారంతో కొనుగోలు చేసిన స్థలంలో ఏర్పాటు చేయదలిచిన శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ట్రాన్స్ మీడియా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దిశానిర్దేశంతో సొసైటీ చైర్మన్ సుబ్బారావు అంకుటిత దీక్షతో గ్రామస్తుల కృషితో మొరకరపల్లి గ్రామం అభివృద్ధి పథంలో ముందంజలో నిలవడం పట్ల తహసీల్దార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట పిఎస్సిఎస్ చైర్మన్ యలవర్తి చిన్న, డైరెక్టర్ కర్రా వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అంబటి శ్రీనివాసులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాలే దేశాలకి పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏనాడో చెప్పారు. అది అందిపుచ్చుకుంటున్న వారు ఈరోజు మెరకన్నపల్లి గ్రామం మోపుదేవి మండలం వారు. ట్రాన్స్ మీడియా వారి సంస్థ వారి సహకారంతో ఇక్కడ శ్మశానం అభివృద్ధి చేసుకోవటం ఎంతో గొప్ప విషయం. దీనికి మోపుదేవి ఉప సర్పంచి కోనేరు సుందర్ సింగ్ గారు ఒక శ్మశానానికి స్థల సేకరణ చేయటం, అలాగే వంగల నారాయణరావు గారు విజయవాడ కేబిఎన్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు ఒక 30 సెంట్లు స్థల సేకరణ చేయటం చాలా అభినందనీయ విషయం. ఈ శ్మశానానికి ప్రైవేటు సంస్థల నుండి అలాగే స్థానిక గ్రామస్తుల కృషితో గ్రామాల్లోనే ఏర్పాట్లు చేసుకుంటాం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వీరందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. దాతల సహాయం ఒక పక్కన, నాయకుల దిశానిర్దేశం మరొక పక్కన అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈ సూచనలతో పిఎస్సి చైర్మన్ సుబ్బారావు గారు కూడా ఎంతో కృషి చేసి వీరందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2014 టైంలో మా గురువుగారు మండలి బుద్ధప్రసాద్ గారు ఒక మాట చెప్పారు. రాజకీయాలు అశాశ్వతం, రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేము, ఎప్పుడైనా మారిపోవచ్చు, కానీ మనం చేసిన అభివృద్ధి మాత్రం తరతరాలుగా నిలిచిపోతుంది, అది ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని చెప్పి ఆ రోజు బుద్ధప్రసాద్ గారు చెప్పడం ఆయన ఆదర్శంగా తీసుకుని మేము అప్పటి నుంచి కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ గ్రామ అభివృద్ధికి ఏది ఉపయోగపడద్దో ఆ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వచ్చాం. అలాగే మాకు కూడా ఆయన ఆ రోజు 75 లక్షలతో ఆర్డీఎఫ్ నిధుల్లో తార్ రోడ్డు నిర్మాణం చేశారు. కరకట్టకాడ నుంచి కళ్ళేపల్లి టేకుపల్లి చివరి వరకు జిఎస్పి రోడ్డు కూడా ఆయన నిర్మాణం చేయడానికి సహాయం చేశారు. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు కూడా అలాంటి మరి మనం కష్టపడుకుంటుంటే ప్రభుత్వం కూడా సహాయ సహకారం అందిస్తూ ఉంటుంది. అలాగే మేము ఇప్పుడు శ్మశాన వాటిక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎన్నో ఏళ్ళగా బయట నుంచి వచ్చిన ఊళ్ళో ఎంత ఇబ్బంది పడినా బయట నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయినాక తిట్టి వెళ్ళకుండా ఇంతవరకు నేను చూడలేదు. తిడతానే ఉన్నారు, అక్కడ దాకా రాలేక ఏం ఊరేదని చెప్పి అంటానే ఉన్నారు. మరి దీన్ని డెవలప్ ఏంటని ఆలోచించినప్పుడు వంగల నారాయణరావు గారు ఈ ట్రాన్స్ మీడియా సంస్థని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు వెంటనే స్పందించి మరి వెంటనే దానికి నిధులు కూడా ఎంత అవుతాయని చెప్పేసి ఫండింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన చేయంగానే మేము వెంటనే ఈ దగ్గరుండి ఈ వర్క్ని చాలా తొందరగా వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో కూడా చాలా తక్కువ, వాళ్ళు చెప్పిన బడ్జెట్ కూడా ఇంకా తక్కువ అమౌంట్తో ఇది పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మరి ఈరోజు మా ఎంఆర్ఓ గారు బాగా యాక్టివ్ పర్సన్, ఆయన సోషల్ సర్వీస్, ఆయన ఈరోజు ప్రత్యేకించి పిలవడానికి కారణం ఆయన చూడమని సోషల్ సర్వీస్ అంటే ఆయన కూడా బాగా ఇంట్రెస్ట్. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.